నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల అస్సలు చిత్తశుద్ధి లేదు అని నిరూపించడానికి మరో చిన్న ఉదాహరణ వాళ్ళ పార్టీ నుంచే బయటకు వచ్చింది. అదేంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ఉన్నవి లేనివి కల్పిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం కొన్ని నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తుంది. ఆ నిరసన కార్యక్రమాల్లో నిజంగా అసలు రైతులు, విద్యార్థులు లేకపోతే ప్రజలు ఉంటారా అంటే అది చాలా పెద్ద క్వశ్చన్ మార్కే. సో అయితే గతంలో కూడా ఇలాంటివి చేశారు. ఇప్పుడు కూడా ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అదేంటి అంటే అన్నదాత పోరు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత ఉంది అని చెప్పేసి వాళ్లే డిసైడ్ అయిపోయారు. సో ఎంతో కొంత గతంలో ఉండుండొచ్చు, అంటే ఈ సీజన్ వ్యవసాయం మొదలైన కొత్తలో ఉండుండొచ్చు. కానీ ప్రభుత్వం వెంటనే సత్వరమే చర్యలు తీసుకోవడం వల్ల ఆ సమస్య కూడా పూర్తిగా సద్దుమణిగిపోయింది. ఇప్పుడు రైతులకి యూరియా మామూలుగానే దొరుకుతుంది, ఎప్పుడు దొరికినట్టుగానే దొరుకుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యంగా, అంటే జీవితకాలం, మనం ఎక్కబోయే రైలు జీవితకాలం లేటు అంటారు కదా, ఆ విధంగా అసలు సమస్య కూడా సద్దుమణిగిపోయిన తరువాత ఇప్పుడు ఆ సమస్య మీద పోరుబాటుకి సిద్ధమయ్యాము అని చెప్పేసి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, అన్నదాత పోరు అనే పోస్టర్ని. సో అయితే ఈ పోరులో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారా అంటే నో, ఆయన రారు. మొత్తం అంతా కూడా జిల్లా స్థాయి నాయకులు, అలాగే జిల్లా ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్లే పాల్గొంటారు. వీళ్ల ఆధ్వర్యంలోనే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి రామకృష్ణారెడ్డి గారు తేల్చి చెప్పేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలకు రాకుండా బయటకు యలహంక ప్యాలెస్లోనే ఉండిపోతూ ఆయన వేరే పనుల మీద బిజీగా ఉంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో అయితే ఈ మాట కూడా, అంటే ఆయన అనేకమైన పనుల్లో బిజీగా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తోంది కాదు, ఇది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు. సో అయితే అసలు ఆయన ఎటువంటి కార్యక్రమాలకు వెళతారు అనేది ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది. అదేంటి అంటే ఆయన ఎటువంటి కార్యక్రమాలకు వెళతారు? ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జైల్లో ఉంటే వాళ్ళని అరెస్టు చేస్తే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళని కూటమి సర్కారుకి ఏమైనా పొద్దుపోక అరెస్ట్ చేస్తుందా, లేకపోతే టైం పాస్ కోసం అరెస్ట్ చేస్తుందా? ఖచ్చితంగా వాళ్ళ వెనక ఏదైనా నేర ప్రవృత్తి గనక ఉండింటే అరెస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ నందిగామ సురేష్, ఆయన ఒక హత్య కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారు. ఆ క్రమంలోనే విచారణ నిమిత్తం ఆయన అరెస్ట్ చేసింది. సో అలాంటి టైంలో ఆ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య కూడా మిథున్ రెడ్డి గారిని పరామర్శించడం కోసం జైలుకు వెళ్లారని, అంతకుముందు చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం కోసం వెళ్లారని గతంలో కూడా మనం ఇలాంటివి చాలా విన్నాం. సో అయితే ఇప్పుడు కూడా ఆయన ఎవరైనా నాయకుడు జైలుకు వెళితే వాళ్ళని పరామర్శించడానికి మాత్రమే ములాఖత్ కోసం అక్కడికి వెళతారట. సో అంతే తప్ప ఆయన వేరే కార్యక్రమాలకి బయటకు రారట. సో అలా ఉంది ఆయన పనితీరు. సో అయితే వీటి మీద మాత్రం, అంటే ప్రజా సమస్యల మీద మాత్రం కేవలం ట్వీట్లు మాత్రమే చేస్తారట, ఆయన బయటకు రారట. సో ట్వీట్ల విషయంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేస్తున్నారు, బయటకు రావడం లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారో, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో లోకేష్ గారు కూడా ట్వీట్లు వేశారు కదా అని చెప్పేసి లోకేష్ గారు ట్వీట్లు వేశారు. అట్ ద సేమ్ టైం ఆయన ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో శాసన మండలికి ఎప్పుడూ డుమ్మా కొట్టలేదు. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళిన పాపానే పోలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీకౌంటర్ వేస్తున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే మనం కేవలం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టారు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ మొహం ఇంతవరకు మళ్ళీ చూసింది లేదు. మేబీ గవర్నర్ ప్రసంగానికి ఏమైనా వెళ్తే వెళ్ళుండొచ్చేమో, నాకు తెలిసి దానికి కూడా వెళ్ళలేదు అని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, గవర్నర్ ప్రసంగానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారా రాలేదా అని చెప్పేసి. అయితే అసలు అంత డౌట్ ఎందుకు వచ్చింది, అంత మతిమరుపానంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఆయన అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రాను అని చెప్పేసి భీష్మించుకుని యలహంక ప్యాలెస్లో కూర్చోవడం పట్టి చూస్తే అంత డౌటు, అంత అనుమానం రెండూ వస్తున్నాయి. మరి ఏం చేస్తాం, తప్పట్లేదు. సో అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిజంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఉందా? యూరియా కోసం రైతులు బారుడు తీరి నిలబడుతున్నారా? ఎక్కడికెక్కడ యూరియా కోసం నిరసనలు, ధర్నాలు చేపట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా? అంటే లేదు అనే చెప్పాలి.
ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. నిజంగా యూరియా కోసం బారులు తీరి రైతులు విసిగి వేసారిపోయి ఉండింటే గనక ఖచ్చితంగా రోడ్లెక్కేవాళ్ళు. కానీ యూరియా అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్కలతో సహా వివరించారు. ఆ వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పటికీ రాష్ట్రంలో 65,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వచ్చింది. అయితే గత సీజన్లో కంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే గనక 97,000 మెట్రిక్ టన్నులు అధికంగా సప్లై అయ్యింది కూడా. అలాగే 4,900 రైతు సేవా కేంద్రాలు, 1,890 పిఎస్ఎస్లు, అలాగే 8,150 ప్రైవేటు డీలర్ల వద్ద 70,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికి కూడా అందుబాటులో ఉంది. పైగా గడిచిన 15 రోజుల క్రితం సుమారు 25,000 మెట్రిక్ టన్నులు సప్లై అయింది. ఆ తర్వాత రాబోయే వారంలో 37,000 మెట్రిక్ టన్నులు రాబోతుంది ఇంకా. అలాగే సెప్టెంబర్ 12 నుంచి 30 లోపు 1,00,000 మెట్రిక్ టన్నులు రావడానికి రెడీగా ఉంది. కేంద్రం 53,000 మెట్రిక్ టన్నులు సప్లై చేయడానికి రెడీగా ఉంది. ఇదంతా మొత్తం కలుపుకుంటే అంటే డీలర్ల వద్ద పిఎస్ఎస్లు, రైతు కేంద్రాలు ఇలాంటి వాటిలో మొత్తం అన్నిట్లోనూ కలుపుకుంటే మొత్తం కలిపి 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. అంటే ఎక్కడ యూరియా కొరత లేదు అనేది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. కానీ ఇంకా కూడా యూరియా కొరత ఉంది అని ఒక డ్రామా ప్లే చేసి ప్రజలకి దీన్ని ఒక తప్పుడు సంకేతం పంపించేలాగా, సామాన్య ప్రజల్లో కూడా దీన్ని తప్పుగా చూపించేలాగా, ప్రభుత్వ వైఫల్యం అనేలాగా పిక్చరైజ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని పనిచేయబోతోంది. అయితే రబీకి కూడా, అంటే ఇప్పటికి మాత్రమే కాదు, ఇప్పుడు ప్రస్తుత సీజన్కే కాదు, రబీకి కూడా యూరియా ఎక్కడ కొరత లేకుండా రెడీ చేయడానికి ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. దానికోసమని 9,31,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా అయిపోయిందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటం జరిగింది. మరి ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా రైతు పోరుబాటనో లేకపోతే అన్నదాత పోరుబాటనో నిర్వహిస్తాము అనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడా కాదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే తాను అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు, అలాగే తన నియోజకవర్గ సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రావాలి, జరగాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది అనే విషయాలని గళమెత్తి వినిపించాల్సింది అసెంబ్లీలో. ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు తన బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా, అంటే 2019 సమయంలో తెలుగుదేశం పార్టీకి వచ్చింది కేవలం 23 సీట్లు. ఆ 23 సీట్లు అంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్లారు, ప్రజా సమస్యల మీద మాట్లాడారు. ఇంకా చెప్పాలి అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమాషా చూద్దామన్నట్టుగా ఒక సందర్భంలో వాళ్ళు అధికారంలో ఉండగా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేశారు, కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారిని తప్ప. అయితే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా తొణకలేదు, బెణకలేదు. తిరిగి ఆయన అసెంబ్లీ సెషన్కి వెళ్ళారు, ఒక్కడే నిలబడి ప్రజా సమస్యల మీద గళం వినిపించారు. మరి అలాంటి చొరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన చొరవ, అలాంటి నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తాను అంటేనే అసెంబ్లీకి వస్తాను అనే మాటలు ఎలా మాట్లాడుతున్నారు? దీంట్లో సహవాస దోషం ఎక్కడైనా ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆయన బాగా అంటకాగిన నేత, ఆయనతోటి బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన కూడా ఈయనకులాగానే ఒక పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారు, ఇక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. సో ఇద్దరు మంచి మిత్రులే, ఇద్దరు ఒకేసారి ప్రతిపక్షంలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ ఆయనకి ప్రతిపక్ష హోదా ఉంది కేసీఆర్ కి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. అయితే ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తి కూడా అసెంబ్లీకి రావటం లేదు. ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి మొండికేసుకుని కూర్చున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా గళం విప్పితే, ఎప్పుడైనా వీళ్ళు సత్యదూరమైన మాటలు మాట్లాడినప్పుడు ఒక్కసారిగా గళం విప్పితే అసలు వీళ్ళ వాయిస్ బయటికి వినిపించదు అనే భయంతోనా, లేకపోతే గతంలో మనం చంద్రబాబు నాయుడుకి, ఆ పార్టీ నేతలకి ఏవైతే అవమానాలు చేశామో, పవన్ కళ్యాణ్కి ఏవైతే అవమానాలు రుచి చూపించామో, ఆయన సభలో లేనప్పుడు కూడా ఆయన ప్రస్తావన ఎలాగైతే తీసుకొచ్చామో వాళ్ళు కూడా మనల్ని అదే రీతిలో అవమానిస్తారేమో, అదే రీతిలో హేళన చేస్తారేమో
అదే రీతిలో ఎద్దేవా చేస్తారేమో అనే భయంతో ఆగిపోతున్నారా? ఎందుకు ఆగిపోతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.